ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను నిన్న అరెస్ట్ చేసిన సిబిఐ కాసేపట్లో కోర్టులో హాజరుపరచనుంది. కోర్టు అనుమతిస్తే కస్టడీలోకి తీసుకుని సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. అయితే ఇదే కేసులో ఇప్పటికి 2 సార్లు కవితను సిబిఐ ప్రశ్నించింది. గత నెల 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ 10 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు పంపించింది. నిన్న కవితను తమ అదుపులోకి తీసుకున్నట్లు సిబిఐ వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా తమకు వచ్చిన సమాచారం, పలువురు నిందితులు ఇచ్చిన వివరాలు, అప్రూవర్ గా మారిన వారి నుంచి నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సిబిఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం. మొత్తానికి సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు కవితకి సంబంధించిన కేసు వ్యవహారంపై మరిన్ని వివరాలు ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు కదా, వివరాలేంటి? ఎస్ విజయ్ చంద్రిక, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిన్న తిహార్ జైల్లో సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం మరి కాసేపట్లో ఆమెను సిబిఐ రౌజ్ రెవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అయిన కావేరి బవేజా ధర్మాసనం ముందు కూడా హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా మాజీ సీఏ బుచ్చిబాబు, గోరెంట్ల బుచ్చిబాబు ఫోన్ నుంచి డేటా రికవరీ చేశారు. ఆ డేటాకు అనుగుణంగానే కవితను గతంలో కూడా ప్రశ్నించారు. అనంతరం నిన్న తిహార్ జైలుకి వెళ్ళి కూడా మరోసారి ప్రశ్నించి ఆమెను అరెస్టు కన్ఫర్మ్ చేశారు. ఆమె భర్త అనిల్ కుమార్కు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు నిన్న సమాచారం అందించారు. ఇక ఆమె తరపున న్యాయవాదులకు మాత్రం సమాచారం అందలేదని కూడా న్యాయవాదులు చెప్తున్నారు. కానీ మరి కాసేపట్లో ఆమెను కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. సిబిఐ ఆమెను వారం రోజుల పాటు కూడా తమ కస్టడీకి ఇవ్వాలని కూడా కోరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలామంది ఈ కేసులో అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన వారి నుంచి సేకరించిన ఆధారాలు, డిజిటల్ ఎవిడెన్స్ ద్వారానే కవితను ప్రశ్నించారు. ఏప్రిల్ 6వ తేదీన సిబిఐ మొదట కవితను తిహార్ జైల్లో ప్రశ్నించింది. దాదాపు 3.5 గంటల పాటు ఆమెను విచారించింది. అనేక స్టేట్మెంట్లను కూడా, వాంగ్మూలాలను సైతం కూడా సిబిఐ రికార్డ్ చేసింది. తర్వాత ఆమెను అరెస్టును కన్ఫర్మ్ చేసుకొని నిన్న తిహార్ జైల్లో వెళ్ళి తిహార్ జైల్లో ఆమెను 1:30 నుంచి 1:30కు అరెస్ట్ చేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మరి కాసేపట్లో హాజరుపరచబోతున్నారు. మొత్తం సౌత్ గ్రూప్కి సంబంధించి 100 కోట్ల ముడుపులను ఏ విధంగా మార్చారు, ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెప్పారు, అదేవిధంగా లిక్కర్ కేసు ద్వారా, లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన డబ్బులను ఏ విధంగా హైదరాబాద్లో భూములు కొనుగోలు చేశారో ఆ పత్రాలకు సంబంధించిన అంశాలపైన కూడా కవితను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. 120B కింద ఈ కుట్ర కోణం అంతా దాగి ఉందనే కోణంలో భాగంగా కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. అందులో భాగంగానే ఆమెను అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నాం. మరి కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరిచి ఇక తదుపరి విచారణకు కవితను ఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం కవిత పిఎంఎల్ఏ యాక్ట్ ఈడీ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉంది. 26 వరకు ఆమె తిహార్ జైల్లో ఉండనుంది. ముందే సిబిఐ సైతం కూడా ఎంటర్ అయ్యి సిబిఐ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసింది. గతంలో కూడా ఈ కేసులో ఉన్న చాలామంది నిందితుల్ని కూడా ఇదే విధంగా మొదట ఈడీ అరెస్ట్ చేసింది, కొన్ని కేసులలో మొదట సిబిఐ అరెస్ట్ చేసింది, అనంతరం ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు కవిత కేసులో కూడా మొదట ఈడీ ఇన్వాల్వ్ అయింది, అనంతరం ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అయింది. గతంలో కూడా సిబిఐ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాదాపు 10,000 పేజీలతో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అనేక అంశాలని పేర్కొన్నారు. సౌత్ గ్రూప్లో ఏ విధంగా కవిత పాత్ర వహించింది, 33% ఏ విధంగా వాటా కలిగి ఉన్నది, సమూర్ మహేంద్రతో ఎట్లా పరిచయాలు ఏర్పడ్డాయి, అదేవిధంగా నేరుగా కేజ్రీవాల్తో సంబంధాలు ఎట్లా ఉన్నాయనే అంశంలో కోణంలో కూడా అనేక విచారణ చేసిన తర్వాతకి సిబిఐ తన ఛార్జ్షీట్లో కవిత పేరును పేర్కొంది. ఇక మాజీ సీఏ, మాజీ ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబును సైతం కూడా సిబిఐ అనేక సందర్భాల్లో ప్రశ్నించింది. ఈడీ కూడా అనేక సందర్భాలలో ప్రశ్నించింది. అనంతరం తిరిగి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కు ఆధారంగానే కవితను అరెస్ట్ చేసినట్టు కూడా తెలిసింది. ఇక కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఏం జరుగుతుందో కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఓవైపు ఈడీ, మరోవైపు సిబిఐ. నిన్న కవిత సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. కానీ కవితకు అక్కడ చుక్కెదురైంది. నిన్న రంజాన్ పండుగ వేళ అక్కడ ఒకటే ధర్మాసనం కూర్చుంది. కేవలం అత్యవసర కేసులు మాత్రమే విచారించేందుకు ధర్మాసనం కూర్చోవడంతో కవిత కేసును రెగ్యులర్ బెంచ్కే ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రెగ్యులర్ బెంచ్ ముందు సిబిఐ తన వాదనలు ఏమి వినిపిస్తుందనే అంశంలో కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.